హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి భాస్కర్స్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి ఒక అద్భుతమైన పచ్చడి అయితే చూపిస్తున్నా అండి. చాలా అంటే చాలా స్పెషల్, చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా అయిపోతుంది. ఒక్కసారి కన్నా ట్రై చేశారంటే ఈ పచ్చడి ఇక మీరు వదలనే వదలరు, అంత బాగుంటుంది. దీనికోసం అయితే ముందుగా ఇలా ఎండుమిర్చి ఒక 10 నుంచి 15 మనం తినే ఘాటును బట్టి తీసుకోవాలి. ఒక గుప్పెడు కరివేపాకండి. కరివేపాకు కూడా కొంచెం ఎక్కువగా వేసుకున్నా బాగుంటుంది, మన హెల్త్కి కూడా మంచిది కదా. నెక్స్ట్ వచ్చేసి ఒక స్పూన్ మందం అంటే ఒక చెంచా మందం ధనియాలు, ఒక అర చెంచా హాఫ్ స్పూన్ మందం జీలకర్ర అండి. జీలకర్ర సగమే వేసాను, అంటే హాఫ్ స్పూనే వేసాను, మిగిలిన హాఫ్ స్పూన్ ఎప్పుడు వేయాలో చెప్తాను. అలాగే బెండకాయలు ఇలా కట్ చేసుకోవాలి. మనం పులుసు కట్ చేసుకుంటాం కదా, దానికన్నా కొంచెం చిన్నగా, ఈగురికి ఫ్రైకి కట్ చేసుకునే దానికన్నా కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది, మనకి ముక్క విడిపోదు, జిగురు అనేది ఉండదు. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే నానబెట్టుకొని ఉంచుకోవాలి. ముందుగా నేను చూపించినవి అయితే రెడీగా పెట్టుకోండి అంతవరకు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ మందం ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు మనం ఆల్రెడీ తీసి పెట్టుకునే ఎండుమిర్చి అయితే వేయించుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో పెట్టి వేయించుకోండి. అప్పుడే మనకి పచ్చడి, ఏ పచ్చడి అయినా సరే ఫ్లేమ్ సిమ్లో పెట్టి మిరపకాయలు అనేది వేయించుకోవటం వల్ల లోపల గింజ వేగి మంచిగా టేస్ట్ వస్తుంది. పర్ఫెక్ట్ ఫ్లేవరు టేస్ట్ అనేది వస్తాయండి మంచిగా వేయించుకోవటం వల్ల. ఇప్పుడు ఇవైతే వేగిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్న జీలకర్ర ధనియాలు వేసి వేయించుకోవాలి. ఇవి ఒక సగం వేగాయి అనుకున్నాక కరివేపాకు వేసుకోవాలండి. ఇవి ఒక హాఫ్ మినిట్ వేగాయి. నెక్స్ట్ కరివేపాకు వేసి ఇంకొక హాఫ్ మినిట్ వేయించుకుంటే చాలు. మొత్తం కంప్లీట్గా 1 నిమిషం వేగితే చాలండి ఈ ధనియాలు జీలకర్ర కరివేపాకు కలిపి. ఇప్పుడు ఇవైతే వేగిపోయాయి. దీన్ని కూడా మనం ఆల్రెడీ ఎండుమిర్చి తీసి పెట్టుకున్నాం కదా, ప్లేట్ వేయించుకొని దానిలోకే తీసుకోండి. సపరేట్గా ఏం అవసరం లేదు, అన్నీ ఒక ప్లేట్లోకే తీసుకోవచ్చు ఎండుమిర్చి. అలాగే ఇవి కూడా కంప్లీట్ ప్రాసెస్ కూడా ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోండి. అప్పుడే మనకి పచ్చడి అనేది జిగురు లేకుండా చాలా టేస్టీగా, మీరు ఆ పచ్చడి చేస్తుంటేనే ఆ స్మెల్లే తెలుస్తుందండి, అంత మంచి సువాసన వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇంకొక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. చాలామంది చేసే మిస్టేక్ ఇదే, బెండకాయలు వేయించేటప్పుడు ఆయిల్ అనేది వేయరు, ఉన్న ఆయిల్ తోటే వేయించేస్తారు. దానివల్ల ఏంటంటే మనకి ఆయిల్ సరిపోక బెండకాయల్లో నుంచి వచ్చే ఆ తేమ వల్ల మనకు ఆ జిగురు అనేది ఉంటుంది ముక్కలకి. మనం ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా వేసుకోవటం వల్ల బెండకాయల్లో ఉన్న ఆ తేమ శాతం అనేది పోతుందండి, త్వరగా వెళ్ళిపోయి ఆ తేమ శాతం అనేది వెళ్ళిపోయాక మనం పీసులన్నీ ఆయిల్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. అప్పుడు మంచిగా ఆ జిగురు అనేది లేకుండా పర్ఫెక్ట్గా వేగిపోతాయి. ఇలా మనకి కొంచెం సగం వేగే వరకు కూడా మూత పెట్టుకోవద్దు. ఇలా ఒక 5 మినిట్స్ వేయించుకున్నాక తర్వాత మూత పెట్టుకోండి, అప్పుడు మగ్గిపోతాయి మంచిగా. ఫస్ట్ అయితే ఒక 5 నిమిషాల పాటు వేయించుకున్నాక తర్వాత మూత పెట్టుకుంటే మనకి మంచిగా లోపల వరకు కూడా మగ్గిపోతాయి. ఇప్పుడైతే కంప్లీట్గా మగ్గిపోయాయండి. ఇప్పుడు వీటిని కూడా చల్లారనిద్దాము. చల్లారాలి, చల్లారకపోతే కొంచెం లైట్గా జిగురు వస్తుంది. కంప్లీట్గా చల్లారనివ్వండి, మనకు అస్సలు జిగురు అనేది ఉండదు పచ్చడి కూడా. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని రోట్లో చేసుకుంటే ఇంకా అద్భుతం అండి. రోలు లేని వాళ్ళు ఇలా మిక్సీ యూజ్ చేసుకోవటమే. మనం ఆల్రెడీ ముందుగా వేయించుకున్న ధనియాలు, కరివేపాకు, ఎండుమిర్చి కలిపేసి దీంట్లో ఒక మిక్సీలో వేసేసుకుందాం. ఇవన్నీ వేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మన పచ్చడికి సరిపడా సాల్ట్ అండి. సాల్ట్ అనేది ఫస్ట్ కొంచెం తక్కువ వేసుకున్నా పర్లేదు, తర్వాత మనం తినేటప్పుడు వేసుకోవచ్చు. అంటే చూసుకున్నాక కంప్లీట్గా పచ్చడి అయిపోయాక మనం చూసుకొని వేసుకోవచ్చు. సాల్ట్ ఎప్పుడు వేసినా కొంచెం అటు ఇటుగా పర్లేదు. అలాగే జీలకర్ర అండి, ఇందాక సగం స్పూన్ వేసాం కదా, మిగిలిన సగం అనేది ఇప్పుడు వేయాలి. ఇలా పచ్చి జీలకర్ర కూడా వేయటం వల్ల చాలా బాగుంటుంది పచ్చడి. అలాగే వెల్లుల్లి రెబ్బలు మనకి వీలైనంత ఎక్కువే వేసుకోండి. ఏ పచ్చడికైనా వెల్లుల్లి జీలకర్ర మంచి ఫ్లేవర్ని ఇస్తాయండి. అలాగే సాల్ట్ ఒక 1 స్పూన్ వరకు వేసుకున్నాను. ఒక పావు స్పూన్ మందం పసుపు అనేది ఆప్షనల్, చాలామంది వేయరు, చాలా ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు దీన్ని అయితే కొంచెం ఇలా లైట్గా కచ్చా పచ్చాగా ఉండే విధంగా మిక్సీ వేసుకోవాలి. మరీ ఫైన్ పౌడర్ లాగా కాదండి, ఇలా నేను చూపిస్తున్న విధంగా చేస్తే మనకి రోట్లో చేసుకున్న ఫీలింగ్ వస్తుంది చట్నీ తినేటప్పుడు కూడా. ఇప్పుడు దీనిలో మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, చింతపండు ఓన్లీ చింతపండు వేయండి. వాటర్ అనేది తర్వాత చూసుకొని మనకి అవసరం అయితే గట్టిగా ఉంది పచ్చడి అనుకుంటే అప్పుడు ఆ చింతపండు వాటర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇలా చింతపండు వరకు వేసేసుకొని మిక్సీ పట్టుకోండి. బెండకాయల మటుకు ఇప్పుడు కాదు.
ఇలా చూసారా, ఇలా మిక్సీ పట్టుకున్నాక మనకి ఇప్పుడు అర్థమైపోతుంది పచ్చడి అనేది గట్టిగా ఉంటుందా, కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ ఉందా అని. ఇప్పుడు ఈ బెండకాయ ముక్కలు వేసుకొని, ఇదైతే కొంచెం గట్టిగా ఉంది కదా, అందుకని ఆ చింతపండు వాటర్ కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు ఆ వాటర్ కొంచెమే, 1 స్పూన్ మందమే ఉన్నాయండి, ఎక్కువ కూడా కాదు, అంతవరకు అయితే వేస్తున్నాను. మీరు కానీ ఎక్కువ వాటర్ కన్నా ఉన్నట్లయితే చింతపండు నానబెట్టుకున్నవి కొంచెమే వేసుకోండి, 1 స్పూన్ మందం. ఇలా కచ్చా పచ్చాగా మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసుకున్నాక కంప్లీట్గా మనం ఆ గిన్నెలోకి తీసేసుకొని ఉల్లిపాయ రెబ్బలండి, రోట్లో చేసుకునే వాళ్ళైతే లాస్ట్లో వేసి లైట్గా దంచుకోవచ్చు. మనం ఇలా పీసెస్ లాగా ఆనియన్స్ ముక్కలు కట్ చేసుకొని రెబ్బలుగా ఇలా తీసి కలుపుకుంటే చాలా బాగుంటుంది. నేను ఇలా స్పూన్ తోటి కొంచెం ప్రెస్ చేస్తూ ఎందుకు మిక్స్ చేస్తున్నానంటే మనకు ఆనియన్ ఫ్లేవర్ అనేది పచ్చడికి మంచిగా పడుతుంది. ఇలా మిక్స్ చేయటం వల్ల చాలా బాగుంటుంది. వీడియో చూసిన వాళ్ళైతే ఒకసారి ట్రై చేయండి. మీకు అలాగే ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇలాంటి వీడియోస్ అయితే రెగ్యులర్గా పోస్ట్ చేస్తుంటాను. మిస్ అవ్వకుండా చూడాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి.